ఆడుతున్నప్పుడు ఆ గోన్లు అంత సైజు ఉండేది. సో తన వీల్స్ బిజిటీ షాప్ లో మిస్టర్ మజ్ను రోజు మాకు పేమెంట్ ఇస్తాను, మా బ్లాగ్ లో యాక్ట్ చేయండి. సో మేమిద్దరం వచ్చాం. అండ్ మీరు కూడా అందరూ ఈ అక్షిత యూట్యూబ్ ఛానల్ని చూసి వ్యూస్ పెంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మానిటైజ్ చేసి నా డబ్బులు వచ్చి ఎందుకంటే మానిటైజ్ అయ్యాక ఇస్తాను డబ్బులు కాబట్టి అదే కంఫర్టబుల్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పింది, మీరు ఏం మాట్లాడినా నేను పిస్తాన్ లాగా నవ్వుతూ ఉంటాను, అది ఇగ్నోర్ చేయండి అని చెప్పింది. ఇది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ప్రభు మాట్లాడుతున్నా ప్రభు, కొంచెం మీరు ఈ పర్ల్ చైన్ నన్ను సరిగా వేసుకోండి. తెలుగులో ఏమంటారు దాన్ని నాకు తెలియదు. పూసలు ఆ? పూసలు ఇది నా సేవకి సరిగ్గా చేయలేదు. సేవకి కొంచెం రమ్మంటే నువ్వే నేను భార్య మహారాణి. కానీ మంత్రితో పెద్ద తలనొప్పిగా ఉంది. అస్సలు లేదని నాకు తెలుసు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు. ఎస్, చాలా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే చెప్పలేకపోతున్నారు అంతే. చెప్పలేకపోతున్నా, నవ్వుతున్నాను. నేను చిన్నప్పుడు సైకిల్ ఆడుతున్నప్పుడు ఆ గోన్లు అంత సైజు ఉండేది. సరే, సో తన వీల్స్ బిజిటీ షాప్ లో మిస్టర్ మజ్ను రోషన్ హాయ్ 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 వాట్సాప్ ఇన్స్టాగ్రామ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అప్డేట్ అవ్వాలి. ఎందుకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి. అంటే నేను ఇప్పుడు వాడుతున్నాను. ఏ జనరేషన్? 90s సారీ, జెన్జీ. జెన్జీ అని ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అని వాడుతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? నమ్మద్దురా, అడుగు తిరు సార్ ఏమన్నారు చెప్పు. జెన్జీ అంట. జెన్జీయా అంటే కాదు, 90s. నేను 2001. 90s ఆధార్ కార్డ్ చూపించాలా? జెన్జీ కాదే. ఆధార్ కార్డ్ 97 తర్వాత పుట్టిన వాళ్ళందరూ జెన్జీ. ఓకే ఓకే ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేసింది. You guys, you can Google it, okay? Google Akshita Satyanarayana age. గూగుల్లో డబ్బులు ఇచ్చి మాకు అంత సీన్ అంత నేనే లేదు. చేస్తాను ఆధార్. ఓ మళ్ళీ ఇల్లీగల్. పేరు ఏం తెలుసా? ఫస్ట్ తాడిమల్లి అక్షిత. ఏమల్లి ఏదేదో చెప్పాలని చెప్పకూడదు అంటే శ్రవణ్ గారు తాడిమల్లి అక్షిత నారాయణ్. హిందూపూర్. లేదు, అసలు లేదు. నిజం చెప్పు, నీ ఫుల్ పేరు ఏంటి చెప్పు. అవును, నీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డ్ లో ఉంటుంది. తాడిమర్లి అక్షిత నారాయణ్. లేదు లేదు, అది ఇంటి పేరు వచ్చి అక్షిత తడముడలు అని ఉండేది. ముడులు పడముడులు ముడులు Yeah, నాట్స్. yeah, అవును. అది నాకు యాక్చువల్లీ నా చిన్నప్పుడు నాకు ఇంటి సో లైట్ బాయ్ లైట్ వద్దండి ఇక్కడ ఉంది. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. సో సో చిన్నప్పుడు నాకు నా పేరు పక్కనే ఒక ఇంటి పేరు పెట్టారు. అదేదో నాకు నచ్చలేక నాన్నకి చెప్పి ఏడ్చి అది మార్చేశాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అది ఉంటే బాగుండేదేమో అని. ఎందుకు? అంతే. ఇట్ ఇస్ నాట్ ఏదేదో తాడిమర్లి అక్షిత కాదు, ఇట్ ఇస్ తడముడలు. అండ్ ఇట్స్ ఎ క్యూట్ వర్డ్. అంటే వీళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాదు. అంటే యాక్చువల్లీ తిను కన్నడ. సో తడ అంటే షేక్ అనమాట, షేక్ ఆడిస్తుంది. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. తడముడలు వచ్చి అది
ఇట్స్ తెలుగు వర్డ్ ఓకే షటప్ అవును. కన్నడలో అసలు అలాంటి వర్డ్స్ ఏం లేవు. ఓకే ఇందాకది ఎడిటింగ్లో కట్ చేసి తడమొడిలో అంటే తడ అంటే తడబడకు అంటారు కదా, సో అలాగా తడబడకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఎంత మాట్లాడుతుందంటే తన మాట్లాడేదంతా నేను ఇలా చేయబెట్టి ఏదైనా పంచర్ అయిన టైర్కి అలా డైరెక్షన్ మార్చానంటే ఆ పంచర్ అయిన టైర్ పంచర్ పోయి బ్లో వచ్చి వెళ్తుందన్నమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అవన్నీ అబద్ధం అంటే కొంచెం కుళ్ళు నాలాగా మాట్లాడారు అని ఏం జనాలకి ఈ మధ్య చాలా జలసి వచ్చేసిందండి. ఏం చేద్దాం? ఒక్క నిమిషం. జనాలకి మద్యం సేవించడం హానికరం అని మనం ప్రతి మూవీలో చూస్తున్నాం, కానీ జనాలకి మద్యం పోస్తా అది ఇది అంటుంది. మద్య అనాలి, మద్యం కాదు. చేసుకున్నా లేండి కంటిన్యూటీ. నేను కంటిన్యూ ఎప్పుడు ఫాలో చేస్తాను, నీలా కాదు. నాలానా? ఈయనలా. నేను కంటిన్యూటీ మిస్ చేశాను. ఎస్ యూ డిడ్. అప్పుడే ఏదో ఒక షార్ట్ కోసం మనం వాచ్ లేదని వెయిట్ చేపించారు మా అందరికి. ఎంత వెయిట్ చేయాలి? అవునా? ఎప్పుడు? హాయ్ గాయ్స్, ఈరోజు మాకు పేమెంట్ ఇస్తాను, మా బ్లాగ్లో యాక్ట్ చేయండి. సో మేమిద్దరం వచ్చాం. అండ్ మీరు కూడా అందరూ ఈ అక్షిత యూట్యూబ్ ఛానల్ని చూసి వ్యూస్ పెంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మానిటైజ్ చేసి నా డబ్బులు వచ్చి ఎందుకంటే మానిటైజ్ అయ్యాక ఇస్తాను నేను డబ్బులు కాబట్టి. అదే కంఫర్టబుల్. యాక్చువల్లీ ఇంకోటి చెప్పింది, మీరు ఏం మాట్లాడినా నేను పిస్తాన్ లాగా నవ్వుతూ ఉంటాను, అది ఇగ్నోర్ చేయండి అనిపించింది. ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. యాక్టింగ్ ఇది కూడా. ఇలా ఒక అమ్మాయితో ఆడపిల్లతో ఇలా దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఆడపిల్ల ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. ఇవ్వకుండా అయితే బాబా ఏం చేస్తుంది తెలుసా? ఇట్లాంటి ఆర్టిస్టులు మహానటి, ఒక బీజిఎం ఒకటి మహానటి. ఏడిపించేశారు మొత్తం, ఏడిపించేశారు. నెక్స్ట్ మహానటి సూపర్ మార్వెలస్ ఫెంటాస్టిక్. పర్లేదు, నేను నెగిటివ్ ని తీసుకోను, జస్ట్ పాజిటివ్ మాత్రమే తీసుకుంటాను. గుడ్. మహానటి మాత్రమే తీసుకుంటాను నేను, అంతే, ఇంకేం తీసుకో. టైప్స్ ఆఫ్ ఫేస్. ఇప్పుడు మహానటుడు హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్, కోతి ఫేస్. కోతిలాగే ఉన్నావు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. అంతేనా? ఇంకేం చేయొచ్చు? యువర్ ఒరిజినల్ ఫేస్. గైస్, ఇవన్నీ చేశాక నవ్వకుండా ఎలా ఉంటాము? మనుషులకి నవ్వు వస్తుంది ఇలాంటి కామెడీ చేస్తే, ఇలాంటి మొహం, కోతి మొహం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పక్క ఆఫ్ ద కెమెరా ఓకే జోక్స్ అన్ని నడుస్తూ ఉంటే చిల్ అవ్వాలి. లేదంటే ఎలా ఆర్టిస్ట్ అన్నాక చిల్ అవుతూ ఉండాలి కెమెరా. కానీ కెమెరా ముందు వచ్చాక మన క్యారెక్టర్ మనం ఓకే అండి, చాలు చెప్పిందే చెప్తారు నా శౌరన్న చెప్పానా జరా ఉపన్యాసాలు చెప్పు జర. ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు. అదేదో డైలాగ్ వేశారు కదా, తుఫాన్ వచ్చే ముందు సైలెంట్ గా ఉంటది అని. మనకి
ఆపుకున్నాను కదా ఇలాంటి సీన్ వెళ్ళే ముందు కామెడీ చేసి నెక్స్ట్ పోజ్. దివ్య ఇంకా ఉన్నాయి పోజెస్ నిద్రవి. కాకబా మోహన్ కృష్ణ చౌదరి అంట. సో ఇప్పుడు మా సిరీస్లో పాతకాలం లుక్లో ఉన్నాము. రాజు మంత్రి ప్రిన్సెస్ పేరేంటి పేరు తెలీదు. అది ఈ కిరణ్ కాలத்திலே కిరణ్మయి అవును అంతే కిరణాదేవి. అవునా? అయితే నేను కిరణాదేవి. కానీ డైలాగ్స్ అయితే చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీగా నీకు నోరు తిరగలేదు అని చెప్పు. ఫన్నీ అంట నవ్వుతుందని చెప్పాను, నవ్వింది కూడా మధ్యలో షార్ట్ లో వర్టికల్. కానీ నోటు తిరగలేదు కాదు, నాకు చాలా నోరు బాగానే తిరిగింది. డైలాగ్స్ చెప్పనా? చెప్పు ఒక డైలాగ్ చెప్పు. ఏదైనా చెప్పు, ఇలా చెప్పు, ఏదో వర్డ్ చెప్పు. ఇందాక ఏదంటే మగధీరా మన డైలాగ్. స్వామి నీకు అర్హత లేదు, నీకు మృత్యుమే. అది వర్డ్స్ చెప్తే నేను ప్రొనౌన్సియేషన్ చేస్తాను. ఆయనకే తెలియదు, నాకు చెప్తున్నారు. విన్నాక గుర్తుపెట్టుకోవాలి. నీ డైలాగ్ కూడా నేను గుర్తుపెట్టుకోవాలా? అంటే నార్మల్గా విన్నారు కదా, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లేడీస్ ఎలా అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనకుండా డైరెక్ట్ ఏం చెప్పకుండా చూసాం అంతా మీరే చేయాలి. అంత కరెక్ట్. వీళ్ళు అనుకున్నది ఎస్ అని చెప్పాలని అనమాట. సో అన్ఫేర్. ఫోటోలు మాత్రం మామూలుగా దిగలేదు. దిగుతూనే ఉన్నది కుళ్ళు. నన్ను ఫోటో తీస్తే నా ఫోన్. ప్రభు మాట్లాడుతున్నా. ప్రభు కొంచెం మీరు ఈ పర్ల్ చైన్ నన్ను సరిగా వేసుకోండి. తెలుగులో ఏమంటారు దాన్ని నాకు తెలియదు. కొంచెం రమ్మంటే నేను భార్య మహారాణి. ఏమిటి ఉపద్రవం? వివాహ బంధ నియమాలను ఉల్లంఘిస్తూ ఇంతటి దుశ్చర్యకి ఎలా సాహసించావు? సరే రమ్మా, రమ్మా. ఏంది అంటున్నా? ఇది నేను చూడలా. అండ్ మాకు ఇక్కడ కలర్ డ్రింక్స్ ఉన్నాయి. గ్రీన్, నియాన్ గ్రీన్, ఆరెంజ్, నేనేమో రెడ్ కలర్ లో ఉన్నారు. షైనింగ్ యాజ్ ఆల్వేస్, ఫుల్ బ్యూటిఫుల్. అప్పుడే అన్న ఏదో చెప్పారు, నా పక్కన నిల్చొని యాక్ట్ చేయడం అతనికి చాలా ఆనందంగా ఉందంట. చెప్పండి మీ అభిప్రాయం. అప్పుడే చెప్పారు కదా నాకు. టు బి ఫ్రాంక్, honestly నిజం చెప్పండి, అబద్ధం కాదు. No, working with Dakshita is very nice, very fun filled. దానా ఈ రెండు లైట్లు రా, మిగతా లైట్లు అలా వచ్చాయి. ఆయన మా కెమెరామ్యాన్ సార్. హాయ్ చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ కి. అంతే.
ఫోన్ పే కూడా చేయాలంట. ఏంటి అందరికి ఈ మధ్య డబ్బులు డబ్బులు అంటున్నారు ఏంటంటే డబ్బులు లేకపోతే డబ్బులు ఊరికే రావు. అవును అంత కష్టపడండి వేసిన ఒక్కొక్క డైలాగ్ కి డబ్బులు ఇస్తారా హాయ్ అంటే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, 6 calories బర్న్ అవుతుంది. గెటింగ్ స్లిమ్ రే బికాస్ ఆఫ్ మీ బి హ్యాపీ ఫర్ దట్. ఓకే, మన ప్రొడ్యూసర్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఓ సారీ వీడియో మా యూట్యూబ్ ఛానల్ చెప్పండి. హాయ్ పేమెంట్ లో కట్ చేసుకో. ఆయన నాకు డబ్బులు ఇస్తారు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేశాను కాబట్టి నాకు డబుల్ పేమెంట్ అంట ఆయన ఒప్పుకున్నారు. థ్యాంక్స్. ప్రూఫ్ వీడియో యూట్యూబ్ ఛానల్ రెడీ సార్. అండ్ హియర్ వి హావ్ అవర్ పంది ఫేస్ అబ్బాయి. తర్వాత మన ఇంకో కెమెరా నువ్వు ఏం చేస్తావు మర్చిపోకుండా డాన్స్ లో మా డైరెక్టర్ గారు ఒక హాయ్ చెప్పండి. హాయ్ మేడం. ఇంత డీసెంట్ గా ఉన్నారు, ఫుల్ అయితే కామెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ. సార్ మీ స్క్రీన్ నేమ్ చెప్పలేండి సార్. స్క్రీన్ నేమ్ ఏంటి సార్ చెప్పండి సార్. ఏదైనా సునామీ వస్తే ఆయనే కారణం. కమ్ కమ్ కమ్. సార్ సార్ వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు. అది కాదు, చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయాడు, ఇప్పుడు నెపోటిజం ఇక్కడ. ఆయన తమ్ముడు లాగా ఉన్నారని ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఫుల్ ఎక్స్ట్రా స్పెషల్ ట్రీట్మెంట్. అవును అన్న ఏం చేయాలి అదేదో అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమో తెలుగు రాదన్నమాట, ఆయనకేమో హిందీ రాదు. ఈయన ఎక్స్ప్లెయిన్ ఎలా ఎంత మంచిగా చేస్తారు. మా కెమెరామెన్కి వస్తాయి తోడా 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 బ్యాచ్. అంతే రెడీ సూపర్. రోల్ మూడ్ రోల్ కెమెరాస్ మూడ్. చిల్ చిల్ करो चिल करो. क्या चिल करना है? डांस रनिंग एक्शन एंट्री स्टे మూమెంట్. ఇది హిందీ పాట పెట్టుకుంది మనకు అర్థం కాకూడదు. ఓకే కచ్చరా క్లోజ్ పెట్టుకుంది. యూట్యూబ్ ఛానల్లో వ్యక్తిని మీకు చూపిస్తున్నాము, ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. పేరు తెలియదు. సానియా అని తన పేరు నాకు తెలుసు. ఓవర్ యాక్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్ మన బ్యాచ్. రెడీ మా రోల్ మాట్లాడండి. మనదాం సార్ రెడీయా. చందు విల్ మేనేజర్ ఇలా అంటే చిప్పు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చనే మై నేమ్ ఇస్ సానియా, ఐ కమ్ ఫ్రమ్ హియర్, మై మదర్ నేమ్ ఇస్ సో అండ్ సో, మై ఫాదర్ నేమ్ ఇస్ డాష్ ఇలా అన్నారు. చాలా డీసెంట్. కొంచెం చాలా కెమెరా ముందే కెమెరా ముందు మాత్రం చాలా డీసెంట్ గా చాలా డీసెంట్ అంటే అక్షత డీసెంట్ నన్ను చూస్తే ఆయన డీసెంట్ కాదు, డీసెంట్ అంటే అక్షత అంటే నన్ను చూస్తే వర్డ్ ని యాక్షన్ అలా ఎంటర్ అయ్యారు అక్కడ. మీరు రెగ్యులర్ అలా చూస్తుంటే అలా చూస్తూ అన్నాడు రేట్ ఎంత బ్రో. చాలా చాలా డీసెంట్, కొంచెం అల్లరి ఎక్కువ అంతే. ఒకసారి నవ్వుకున్న షాట్ సీన్ మధ్య నవ్వుతారు, ఆ సీన్ కలిసి పార్టీకి వచ్చినందుకు సారీ. యాక్చువల్లీ నేను అక్కడ మీ బర్త్డే పార్టీకి రాలేదు. శ్రవణ్ అయితే ఎంత కామెడీ చేస్తాడంటే నాకు టేబుల్ బుక్ చేసుకుని వచ్చాం. నవ్వాలనిపిస్తుంది. ఆయన పాపం ఆయన సీన్లో ఎంత మంచిగా లీనమైన చూడండి. లెట్స్ గో అని మూవ్ పోతే రూపా కనిపించింది. ఇట్లాంటి పర్సన్ బ్లేమ్ చేస్తుంది. ఏం చెప్పాలి ఇప్పుడు? అర్చన కూడా చెప్పింది ప్రూఫ్ లేదు, కట్ డైలాగ్. ఏంటి ప్రూఫ్? ఈ పార్టీ కూడా వచ్చాది. రెడీ ఈ రోజు లాస్ట్ డే విల్ మిస్ ఆల్, ఇది థర్డ్ డే. మూడ్ ఇంకో 1.5 hours షూట్ అయిపోయింది. ఏమో క్రికెట్ కి వెళ్ళాలి అని చూడు. రెడీ సార్ రోల్ కెమెరా కొంచెం రోల్ మూడ్ త్రీ షాట్ల దగ్గర యాక్షన్. అర్చన మీట్ రూపా. సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. రెడీ రోల్ మూడ్ హస్కీగా మాట్లాడు. యాక్షన్. ఈ పార్టీకి నువ్వు కూడా వచ్చావా? డాన్స్ చేయమంట మా డైరెక్టర్ గారు పాడతారు. ఎంత మంచిగా పాడతారంటే నెక్స్ట్ అర్జిత్ సింగ్ అని తీసేసి ఆయన అపాయింట్ చేస్తున్నారు. హెల్మెట్ తీసుకుంటే ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి సింగర్ నిలబెడతారు.
ఇక్కడ ఇంకొక కెమెరామెన్ వీడియో తీయమలే సార్ నా నవ్వుతో పాటు ఆయన కూడా నవ్వుతుంటారు. కదా మోహన్ గొట్టల్ కార్డు రెడీ పెట్టుకోండి. రోల్ మోడ్ కార్డు దాంట్లో పెట్టారా? మోడ్ యాక్షన్. అలా వచ్చాము సిద్ధార్థ దగ్గరికి. పోలీసులు ఫోన్ చేస్తూ నేను కడతా అని చెప్పిన బిల్లు. ఆవిడ ఇక్కడ కూర్చున్న అతను ఇక్కడ. ఈ అమ్మాయి డబ్బులు ఇవ్వని అమ్మాయి. ఈ అమ్మాయి ఓకే రెడీ. ఫస్ట్ డబ్బులు ఇవ్వని అమ్మాయి చూడండి. డబ్బులు ఇవ్వని అమ్మాయి. ఈవిడేమో బిల్లు కడతా అని చెప్పి అమ్మాయి. ఈ అమ్మాయి కూర్చున్న అతను ఇతను. రోల్ మోడ్. నాకు వద్దు సార్. రెడీ. రోల్ రోల్ కెమెరా. నాకు వద్దు. వేసుకోండి కదా. యాక్షన్. అలా చూస్తున్నారన్నా. So finally guys, we are almost completing our shoot. యా How excited are you? నాకు తెలుసు మీకు బాధగా ఉందని, ఎందుకంటే నన్ను మళ్ళీ కలవరు, నాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీ ఏదో జన్మలో పుణ్య చేశారు. నేను ఊరు వెళ్ళాలి, నా బస్ టైం అవుతుంది, పంపట్లేదు, ఆ టెన్షన్లో ఉన్నాను. ఆయనకి రేపు క్రికెట్ ఉంది. క్రికెట్ ఆల్ రౌండర్ అంట అన్న. బ్యాట్స్మెన్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపర్ అన్ని 6 పైన 6. నేను చాలా డీసెంట్ అండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటివన్నీ నేను మాట్లాడాను. పెప్పవర్సి చూడండి, ఇలాంటి కామెడీ చేయండి, నవ్వకుండా ఎలా పెప్పవర్సి అన్నారు వాళ్ళ డాడీ ఇందాక. పెప్పవర్సి ఒప్పండే అన్నారు. శ్రవణ్ గారు, ఫ్యూచర్లో నాకు ఎలాంటి ఒక టైం వస్తుంది అన్ని దానికి. And finally guys, Akshita Satyanarayana is signing off today's vlog. I hope you guys had so much fun watching the vlog. See you in my next video. Tata, bye bye. Until then, keep missing me. Okay, I know you guys gonna miss me more, but a little more extra to all my audience.